ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో భగవంతుని స్వరూపము జన్మరహితమైనది, నాశవర్జితమైనదని, అది యోగమాయచే కప్పబడి ఉండటం వలన భగవంతుడు అందరికీ కనిపించడం లేదన్నారు. మరి భగవత్ స్వరూపం ఎవరు తెలుసుకున్నారంటే ముఖ్యంగా అజ్ఞానులు. ఎందుచేత భగవంతుని చుట్టూ ఉన్నటువంటి మాయారూపము ఆవరణను వారు భేదింపలేరు. కాబట్టి మనం విఘ్నుడవాడు మరి ఏం చేయాలంటే తనకు భగవంతునకు మధ్య అడ్డుగోడగా నిలిచినటువంటి మాయారూప ఆవరణమును శీఘ్రముగా ప్రయత్నపూర్వకముగా ఆధ్యాత్మ సాధనలు తొలగించి వేసి భగవత్ సాక్షాత్కారము పొందవలేను. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి 26వ శ్లోకంలో భగవాను తెలియబోతున్నారంటే ఆ యోగమాయ భగవాని స్వాధీనమందే ఉండనిది ఒకటి చేత వారి సర్వజ్ఞముకు అది ఏమి కూడా అడ్డు కలుగజేయజాలదు. కనుకనే ప్రతిబంధము కాదు. కావున తాను భూత భవిష్యత్ వర్తమాన స్థితిగతులన్నింటినీ ఎరుగునని భగవాన్ తెలుపుతున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, ఓ అర్జున, అహం నేను సమతీతాని గడిచిపోయినట్టు, వర్తమానాని చ ఉన్నట్టు, భవిష్యాని చ రాబోవునట్టు, భూతాని ప్రాణులను వేద ఎరుంగుదును. మాం తు నన్ను కశ్చన ఎవడను నా వేద ఎరుగడు. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములందరి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రం ఎవడు ఎరుగలేడు. భగవంతుని యొక్క సర్వశక్తి మతము ఇక్కడ మనకు తెలుపబడుతున్నది. ప్రాణులందరూ కూడా కాలగర్భంలో ఉన్నారు. ఆ కాలము భగవాను కృషి ఎందు ఉన్నది. కావున సమస్త జరాజరములు సర్వేసుని ఎందే వర్తించుతుండన బట్టి వారికి తెలియని ప్రాణి కానీ తెలియని విషయము కానీ భూత భవిష్యత్ వర్తమానములందు ఏది కూడా ఉండనేరదు. ఎల్ల ప్రాణులను ఎల్ల కాలములందు వారు జాగ్రత్తతో వీక్షించుతూనే ఉందరు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.